ప్రజాభవన్ ముందు ఆటోకు నిప్పట, దారుణమైన పరిస్థితి. ప్రజాభవన్ ముందు ఆటోకు నిప్పు పెట్టిరు. గిరాకీ లేదని ఆటో డ్రైవర్ మనస్తాపం. మహాలక్ష్మి పథకం అమలుతో ఆటో కిరాయిలు దొరకట్లేదని మనస్తాపంతో ఒక ఆటో డ్రైవర్ గురువారం ప్రజాభవన్ ముందే తన వాహనం పైన పెట్రోల్ పోసి నిప్పంటించిండాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా హైటెన్షన్ నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకొని మంటలు ఆర్పేశారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దేవుల మియాపూర్లో నివాసం ఉంటూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో కొంతకాలంగా ఆటోకు గిరాకీ లేకుండా పోయింది. దీంతో చేసిన అప్పులు తీర్చలేక కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నాడట. ఈ క్రమంలో తన ఆటో తోలుకుంటూ బేగంపేట ప్రజాభవన్ దగ్గరికి వచ్చిండు. ఆటో దిగి వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించిండు. పోలీస్ సిబ్బంది అప్రమత్తమై అతను అదుపులోకి తీసుకొని మంటలు ఆర్పేశారు. అప్పటికే ఆటో పైభాగం సీట్లు కాలిపోయినాయి. దేవులను పంజాగుట్ట పిఎస్కు తరలించారు. మద్యం మత్తులోని పనికి ఒడిగట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారట. సరే, ఏ మత్తున్నా బాధ అయితే ఉండుంటుంది కదా. ఇప్పుడు మనం నెగిటివ్ కోణంలో మనం ఆలోచించకూడదు. ఆటో డ్రైవర్ల ఇష్యూని పబ్లిక్ అడ్రస్ చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలి మనం. 100% ఇప్పుడు ఆ ఫ్రీ స్కీమ్ వల్ల నష్టపోతున్నారా లేదా? నష్టపోతున్నారు. సింపుల్. అక్కడి వరకే మనం పరిమితం కావాలి. ఇక ఆయన ఎట్లా తగలబెట్టిండి ఏంది ఇవన్నీ తర్వాత. సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యని ప్రభుత్వం అడ్రస్ చేసి ఆటో డ్రైవర్లతో కూర్చొని వాళ్ళ సమస్యని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలి. ఇప్పటికే చాలా డిలే జరిగింది. ఆ ప్రయత్నం చేయండి.